ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిలకడగా నిలబడి అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను ఇచ్చేటువంటి స్థానం ఇంట్లో ఏదైనా ఉందంటే అది సుగ్రీవ. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా నిలకడగా నిలబడి అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలను ఇచ్చేటువంటి స్థానం ఇంట్లో ఏదైనా ఉందంటే అది సుగ్రీవ. సుగ్రీవ అనేటువంటి ఈ దేవతా స్థానం అత్యంత బలమైనది, మానసిక శక్తినిచ్చేది. హిందీలో వాడిన మాట మన్ కా తాకత్. తాకత్ అంటే దమ్ము, మనస్సు యొక్క దమ్ము. పూర్తి సామర్థ్యంతో పని చేయగలిగేటువంటి శక్తినిచ్చేది సుగ్రీవ అనేటువంటి ఈ స్థానం. అసలు ఈ సుగ్రీవ అంటే ఏంటంటే, వాస్తు ప్రకారం ఒక ఇంటిని ప్లానింగ్ చేయాలి అంటే, ఒక ఇంటిని నిర్మించాలి అంటే ఏకాశీతి పదవాస్తులో నిర్మించాలి అని చెప్పి అన్ని వాస్తుశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. ఏకాశీతి పదవాస్తు అనే మాటకు, ఈ సంస్కృత మాటకు అర్థం అంటే ఏంటంటే 81 అని. ఏకాశీతి అంటే 81 అంటే ఎంచుకున్న స్థలాన్ని 10 అడ్డు వరుసలు గీసి 10 నిలువు వరుసలుగా విభజించినప్పుడు 9x9 81 బాక్సెస్ ఏర్పడతాయి. ఈ ఒక ప్రతి సెల్ ని, ప్రతి బాక్స్ ని ఒక పదం అని చెప్పి వాస్తుశాస్త్రం చెప్తోంది. ఈ 81 పదాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించారు. 45 దేవతా స్థానాలుగా విభజించారు. అసలు ఈ దేవతా స్థానాలు ఏంటి అంటే, వాస్తుశాస్త్రం చెబుతున్న దాని ప్రకారం మనం ఎంచుకున్న స్థలంలో నిర్మించ తలపెట్టినటువంటి పొడవు వెడల్పుల్లో ఈశాన్యంలో తలపెట్టి నైరుతిలో కాళ్ళుంచి ఆగ్నేయ వాయువ్యాల్లో భుజాల నుంచి వాస్తు పురుషుడు బోర్లా పడుకున్న స్థితిలో ఉంటాడు. ఆయన పైన 45 మంది దేవతలు కొలువై ఉంటారు అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. ఆ 45 దేవతలు ఏంటి అంటే, సపోజ్ ఇది తూర్పు, ఇది ఉత్తరం అనుకున్నట్లయితే తూర్పులో శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ్, సర్ప్, దితి, అతిథి, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజై, రుద్ర, రుద్రజై, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. ఇవి 45 దేవతా స్థానాలు. ఆయా పేర్లతో ఉన్న దేవతలు ఆయా స్థానాల్లో కొలువై ఉంటారు అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు మన స్థానం వచ్చి పిత్ర, దువ్వారిక్, సుగ్రీవ్ అనేటువంటి ఈ స్థానం గురించి మాట్లాడుతున్నాం. సుగ్రీవ్ అనే మాటకు అర్థం మనుహు అని చెప్పబడింది. ఈ మనుహు అంటే అర్థం ఏంటంటే విచారణా శక్తి, మానసిక శక్తి. సింపుల్, విచారణా శక్తి, మానసిక శక్తి, ఆలోచించగలిగేటువంటి నైపుణ్యాన్ని తెలియజేసేటువంటి ప్రాంతం. చూడు, మన్ కీ తాకత్, అక్కడ వాడినటువంటి వర్డ్ మన్ కీ తాకత్. ఆ స్థానానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఆ స్థానం యొక్క విశిష్టతను ఆ ఒక్క మాటలో అర్థం చేసుకోవచ్చు. అది మనస్సు యొక్క తాకత్, ధైర్యాన్ని, శక్తిని తెలియజేస్తుంది. సో మనం ఈ స్థానంలో అంటే విచారణ, మానసిక శక్తికి సంబంధించింది కాబట్టి విద్యాభ్యాసానికి మననం చింతనం అంటే చర్చలు జరపడం కానీ, ఒక నిర్ణయం తీసుకోవడానికి, ఒక తుది నిర్ణయానికి రావడానికి చేయాల్సినటువంటి ఆలోచనకు సంబంధించిన వ్యవహారాలు ఈ ప్రాంతంలో చేయడం ద్వారా, విద్యాభ్యాసానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఈ స్థానంలో చేయడం ద్వారా, అంటే అందుకు కావలసిన ఏర్పాట్లు మన హౌస్ ప్లానింగ్ లో చేసుకోవడం ద్వారా ఆ వ్యక్తి మానసిక పరిస్థితి పరిపక్వ స్థితిలో పనిచేస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇక్కడ ధ్యానం చేయడానికి కూడా అనుకూలం. మనహ అంటే మనస్సు, మనుజుడు అని రెండున్నాయి, రెండు మీనింగ్స్ చెప్పారు. మనస్సు అంటే
మన యొక్క మనసు, మనుజుడు అంటే మనిషి అని, మనిషి యొక్క ఆలోచన శక్తికి సంబంధించినటువంటి స్థానం. ఈ స్థానం గాని వాస్తు నియమానుసారంగా ఉంటే, అంటే వాస్తు నియమానుసారంగా ఉండడం అంటే వాస్తు దూషితం కాకుండా ఉండడం అంటే ఆ ప్రాంతంలో గోడలు పగుళ్ళు ఉండకపోవడం, లేదా ఫ్లోరింగ్ అనీవెన్ గా ఉండకపోవడం, అక్కడ ఒక యాంటీ కలర్ లేకపోవడం, ముఖ్యంగా అక్కడ బాత్రూమ్ లేకపోవడం, కమోడ్ లేకపోవడం, డ్రైనేజ్ లైన్ లేకపోవడం, భూమిలో శల్యం లేకపోవడం, ఇవన్నీ కూడా వాస్తుపరంగా శుభ పరిణామాలు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఒక టాయిలెట్ ఏర్పాటు చేశామనుకో, ఈ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, మానసిక శక్తి దౌర్బల్య స్థితికి మారిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్లేస్ లో టాయిలెట్ ఇవ్వకూడదు. దీన్ని ఎందుకు వాడాలి? విద్యాభ్యాసానికి వాడాలి, మననం చింతనానికి వాడాలి, ధ్యానం కోసం వాడాలి. ఇవి అత్యంత ముఖ్యమైన విషయాలు. నిర్ణయం తీసుకోవడానికి చేయాల్సినటువంటి ఆలోచన ఇక్కడ చేయడం ద్వారా ఉపయోగం ఉంటుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. కాబట్టి ఆలోచన, మనస్సు నియంత్రణ కలిగి ఉంటారు. ఇది వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే మనస్సు పైన నియంత్రణ కలిగి ఉంటారు. అంటే తొందరపాటు నిర్ణయాలు అనేవి ఉండవు. ఆచితూచి అడుగేయడం ద్వారా జీవితంలో విజయం సాధించడం చూస్తాం. చూడండి ఏమేమి ఇచ్చారు? ఆలోచన శక్తి, పరిశీలన శక్తి, నిర్ణయ శక్తి, ప్రతిభ. అన్ని అద్భుతమైన విషయాలు. పరిశీలన శక్తి, ఆలోచన శక్తి, నిర్ణయాలు తీసుకున్నటువంటి శక్తి. ఈ నిర్ణయం తీసుకోవడంలో టాలెంట్, ప్రతిభ దాగి ఉంటది. ఎప్పుడు ఈ సుగ్రీవ అనేటువంటి దేవతా స్థానం అత్యంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసినప్పుడు. ఇంకొక మీనింగ్ కూడా చెప్పారు. ఇది నిఘంటు అర్థం ప్రకారం సుగ్రీవ అంటే శ్రేష్టమైన కంఠం. శ్రేష్టమైన కంఠం అంటే శ్రేష్టమైన కంఠం లేదా మంచి వాయిస్, మంచి గొంతు అనేటువంటి మాట. అంటే ఈ సుగ్రీవ అనేటువంటి మాటగా మనకేం చెప్తుందంటే అబద్ధమేది నిజమేది, సత్యమేది అసత్యమేది అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని అందించేటువంటి సామర్థ్యం ఈ సుగ్రీవ అనేటువంటి దేవతా స్థానానికి ఉంది. కాబట్టి ఒక ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు, లేదా ఒక కర్మాగారాన్ని, ఒక బిల్డింగ్ ని ప్లాన్ చేసేప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అత్యంత పవిత్రంగా ఉంచడం ఒక ఎత్తు అయితే, మననం చింతనం, అధ్యయనం, ధ్యానం కోసం కావలసిన ఏర్పాటు చేసుకోవడం అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి సుగ్రీవ అనేటువంటి ఈ దేవతా స్థానం ఇంతకు మించి అద్భుతమైన ప్లేస్ ఇంకొకటి ఉండదు. ఇదొక్కటి పర్ఫెక్ట్ గా ఉంటే చాలు. మనిషి ఫైనల్ గా నిర్ణయం తీసుకోవడంలో తడబడితే కొలాప్స్. కాబట్టి ఆలోచన చేయడంలో తడబడితే పొరపాటు జరిగిపోద్ది. సో మనస్సు బలహీన పడుతుంది ఎప్పుడు? అది నెగిటివ్లీ చార్జ్డ్ అయినప్పుడు, ఈ ప్లేస్ నెగిటివ్లీ చార్జ్డ్ అయినప్పుడు. కాబట్టి సుగ్రీవ అనేటువంటి ఈ ఒక్క ప్లేస్ పర్ఫెక్ట్ గా కాపాడుకున్నట్టయితే, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నట్టయితే, వాస్తు నియమానుసారంగా ఉన్నట్టయితే ఆ ఇల్లు చాలా శుభప్రదంగా సక్సెస్ లో ప్రయాణం చేస్తుంది.